మాట్లాడతా నేను మనతోటి జనసేన నేత వేర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సుజాత గారు, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ విజయాన్ని తీసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ యొక్క వైసీపీ పార్టీ అపజయాన్ని తీసుకోలేదు, పారిపోయారు అన్నారు. ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారు అనుకోవాలి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మళ్ళీ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రెండింటి గురించి ఏం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు అని పవన్ కళ్యాణ్ గారు అంటే మాటలు ఫ్లోలో ఉన్నారు, కానీ ఆయన్ని ఉద్దేశించి పర్టికులర్ గా ఆయన అవమానించాలనే విషయంతో అయితే పారిపోయారని అనలేదండి. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ పారిపోయారనే సంగతి మనందరం ప్రత్యక్షంగా టీవీలో చూసిన వాళ్ళం కానీ అక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళందరూ కానీ చూసిందే. ఆయన ఓన్లీ వచ్చారు, ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. సుజాత గారు ఒక్క మాట, ఒక 150 మంది ఎమ్మెల్యేలు పైచీలకు గెలిచి ఆ తర్వాత అనూహ్యంగా ఓటమి చెందిన తర్వాత ఎవరైనా అది తీసుకుంటే కొంచెం టైం పడుతుంది కదండి. ఈ టైంలో వచ్చారు, ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినందుకు త్వరలో వస్తారని అనుకోవాలి కదా. ఇంతలోనే ఇలాంటి మాటలు మాట్లాడటం వలన ఏ కోణంలోకి మళ్ళీ ప్రజలు అది ఆలోచిస్తారో మీరు ఆలోచించారా? అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పర్టికులర్గా మన ఇంట్లో ఏదన్నా ఒక విషయం జరిగితేనే 1-10 సార్లు మనందరం ఆలోచించి ఒక నైరాశ్యంలోకి వెళతాం. అలాంటిది 150 పైచీలకు సీట్లు సాధించి ఓటమి ఎందుకు చెందామో తెలవలేదన్నట్టుగా, ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ రియాక్ట్ అయిన దానిలో నేను ఎందుకు ఓడిపోయానో నాకే తెలవట్లేదు అని మాట్లాడి కొంచెం టైం ఇస్తే బాగుంటుంది కదా. ఇంతలోనే ఒకవేళ నెక్స్ట్ టైం కూడా ఆయన రాకపోతే అప్పుడు అనొచ్చు. ఈ స్టార్టింగ్ టైంలో నేను ఇలాంటి మాటలు మాట్లాడతాం దేనికి సంకేతం అనుకోవాలి? అంటే అటు టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారని మేమన్నది కాదండి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీలో మనల్ని మాట్లాడినెవరు, మనం ఓదార్పు యాత్ర చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, అసెంబ్లీకి వెళ్ళినా నన్ను మాట్లాడినెవరు, మనల్ని మాట్లాడినెవరు అని అనడం జరిగింది. అంటే అక్కడ క్లియర్ గా, చాలా క్లియర్ గా ఆయన అసెంబ్లీకి రాను అనే సంకేతాలు ఇచ్చారు, క్లియర్ గా చెప్పారు. కాబట్టే దాని తర్వాతే అటు టీడీపీ కానీ మేము కానీ మాట్లాడడం జరుగుతుంది. పైగా ఈ 5 సంవత్సరాల్లో అంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ వారి నాయకులు కానీ అటు మాజీ ముఖ్యమంత్రి కానీ వారి యొక్క ప్రవర్తన, వారు శాసనసభలో ప్రవర్తించిన తీరు, దాన్ని బట్టి వాళ్ళు వస్తారా రారా, వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉన్నదన్నది, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది ప్రజలకు కానీ ఇటు రాజకీయ పార్టీలు కానీ అందరికి ఒక అవగాహన వచ్చేసిందండి. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తి ఒక అహంకార పూరితంగా, ఒక ఇగో ఉన్న మనిషిలాగా, అంటే తన మాటే చెల్లాలి, తనదే పైచేయి ఉండాలి, అంటే వేరే వారి యొక్క పెత్తనాన్ని సహించని ఒక పెత్తందారి ఒక మనస్తత్వాన్ని, ఒక రాచరిక మనస్తత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో మన ప్రజలందరికీ చూపించారు. అంటే తన మాటకి ఎదురు చెప్పకూడదు, ప్రశ్నించిన వాళ్ళని మీద కేసులు పెడతాం, దాడులు చేస్తాం, లేదంటే ప్రాణాలు తీస్తాం అన్న రీతిన అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి సుజాత గారు, ఒక రకంగా మీరు చెప్పినట్టు అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టే కదా ప్రజా తీర్పు మరి డిఫరెంట్గా ఇచ్చారు ఈ రోజున. ఇప్పుడు ప్రభుత్వం గాడిన పెట్టేటట్టు, పరిపాలన గాడిన పెట్టేటట్టు చేయాలి కదా. ఈ రోజున వైసీపీ కార్యాలయాన్ని కోల్చడం అనేది దేనికి సంకేతం? అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకోవాలా, ప్రతీకార చర్యగా భావించాలా? మీరేమంటారు? సార్, వైసీపీ కార్యాలయాన్ని కూల్చారు అంటే వారి సొంత ఆస్తో, లేదంటే వారి సొంత కష్టార్జితంతో సంపాదించుకుని కట్టుకున్న ఆస్తో కూలిస్తే అది మీరు కక్ష సాధింపు చర్యలు అనొచ్చు. అది ప్రభుత్వ స్థలం కబ్జా చేసి మీరు నిబంధనలకి అతిక్రమించి కనీసం పర్మిషన్లు కూడా తీసుకోకుండా కట్టిన స్థలాన్ని, కట్టడాన్ని ఎవరైనా కూల్చేస్తారండి? అది ప్రభుత్వం యొక్క ఆస్తి, ప్రజల యొక్క ఆస్తి. మీరు మీ పార్టీ కార్యాలయానికి ఎలా వాడుకుంటారు? ఈ ఒక్కచోటే కాదు లక్ష్మీనాథ్ గారు, అంటే పార్టీ కార్యాలయాలు అంటే వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్ప. మరి గతంలో ఆ కార్యాలయం కడుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు ఆ కార్యాలయం ఎక్కడ కడతారని మీరు అడ్డుకున్నారా అప్పుడు? సార్, గతంలో ప్రతిపక్షం మాట ఎక్కడ చెల్లనిచ్చారండి? ప్రతిపక్షం అడుగుతుంటే మేము కేసులు వేస్తూనే ఉన్నాం కాబట్టే కదా కోర్టులో ఇన్ని మొట్టికాయలు తిన్నారు, అన్ని కోర్టులో ఎదురు దెబ్బలు తగిలి ప్రతిపక్షాలు
వాళ్ళు అంటే వీరు ప్రభుత్వం చేసే దాన్ని నిలువరించబట్టే ఎన్నోసార్లు కోర్టుల ద్వారా మొట్టికాయలు తిని వాళ్ళని నిలుపుదల చేయడం జరిగింది. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు ఈవెన్ కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని బేఖాతరు చేసి వాళ్ళు పనులు సాగించిన రీతులు ఎన్నో ఉన్నాయి. మీకు నేను నెంబర్స్ తో సహా చెప్తాను. సో ఏంటంటే ఒకటి అమరావతిలోనే కాదండి, అటు వైజాగ్ ఎండాడ్లో ఉన్న పనోరమా హిల్స్ లో 2 ఎకరాలు కేటాయించారు. 33 సంవత్సరాలకు లీజ్ అంటండి. సంవత్సరానికి 1000 రూపాయలు లీజ్ అంట 2 ఎకరాలు. దాని పక్కన ఇంకొక 28 ఎకరాలు ఉంది, అది కూడా త్వరలో ఆక్రమించుకోవాలని ఒక ప్లాన్ వేశారు. అలాగే కాకినాడలో ఒక 2 ఎకరాలు, గుంటూరులో 2 ఎకరాలు, కోనసీమలో 30 సెంట్లు, మళ్ళీ తిరుపతిలో 2 ఎకరాలు. అంటే ప్రతి జిల్లాలోని పట్టణాల్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్లేసెస్ అంటే ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం కూడా అంటే మార్కెట్ విలువ మంచిగా ధర పలికే ప్లేసెస్ లో వాళ్ళు ప్రభుత్వ స్థలాలని వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా చెల్లుతుంది? అసలు ఏ రాజ్యాంగంలో మీరు అడిగిన దానికి మనకి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్తాను. అలాగే అంటే మీరు లీజులు ఇచ్చేసుకుంటూ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారు. మరి ఇప్పుడు అంతకు ముందు గత 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలకి పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి స్థలాలు కేటాయిస్తా ఉన్నారు. కానీ జనసేన మాత్రం తీసుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారి పిల్లల పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు అవన్నీ ఆయన తాకట్టు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా స్థలం కొనుక్కొని ఆయన పార్టీ కార్యాలయం కట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ స్థలాన్ని మీరు తీసేసుకుంటారా? అంటే ఫ్యూచర్ లో డెవలప్ అయ్యే నగరాలు ఉంటాయి, విస్తరించాల్సిన నగరాలు ఉంటాయి, అక్కడ హాస్పిటల్ కట్టొచ్చు, ఇంకో ఎన్నో రకాల ప్రభుత్వ పాఠశాలలు కట్టొచ్చు. అటువంటి విలువైన భూముల్లో వీళ్ళు పార్టీ కార్యాలయాలు అంటే ఓన్లీ కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడేది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే భవనం కాదు కదా అది. వాళ్ళు ఎలాగా అవి తీసుకుంటారో ఖచ్చితంగా అది కక్ష సాధింపు చర్యల్లో అనుకోకూడదండి. వాళ్ళు ఏదైతే దోచేస్తారో దాన్ని రికవరీ చేసుకునే విధంగా చూడాలి, కానీ మనం కింద